నమస్తే న్యూస్ 360 కి స్వాగతం నేను సంధ్య డీటెయిల్స్ చూద్దాం ఏపీ సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు ఈ మర్యాదపూర్వక భేటీలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వరద పరిస్థితులు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను గవర్నర్ కు వివరించారు వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమించిందని రాత్రింబవళ్లు నిరంతరం పనిచేసి భారీ స్థాయిలో సహాయ పునరావాస చర్యలు చేపట్టినట్టుగా గవర్నర్కు తెలియజేశారు దీనిపై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందిస్తూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షించడాన్ని అభినందించారు మొత్తానికి 45 నిమిషాల పాటు అటు ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ భేటీ జరిగింది వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను అలాగే అందించిన సహాయ సహకారాలను ఎంత నష్టపోయాము అలాగే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు పాలకులు కావచ్చు క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేశారు అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా అన్ని విషయాలకు సంబంధించి గవర్నర్కు వివరించడం జరిగింది అటు వారు చేసిన అనేక కార్యక్రమాలకు సంబంధించి గవర్నర్ ఆయనను మెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రసన్న గవర్నర్ నజీర్తో 45 నిమిషాల పాటు భేటీ సాగినట్టుగా తెలుస్తోంది ఓవరాల్గా ఈ వరద సహాయక చర్యలతో పాటు నష్టాల గురించి కూడా గవర్నర్కు వివరించినట్టు సమాచారం ఇంకా ఏ అంశాలు మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయండి ఏపీలో ఇప్పటివరకు జరిగిన విజయవాడలో జరిగిన వరద సహాయక చర్యలు నష్టపరిహారానికంటే నష్ట నివారణ చర్యలకు సంబంధించిన డీటెయిల్స్ అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఇలా క్షేత్రస్థాయిలో పనిచేసింది ఇన్ని రోజులు ఏమేమి పనులు పూర్తయ్యన్న విషయానికి సంబంధించి గవర్నర్ నజీర్కి అయితే సీఎం చంద్రబాబు వివరించడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రసన్న సంజయ్ గవర్నర్ తో చంద్రబాబు కలిసి తాజా వరద పరిస్థితి అంతా కూడా వివరించారు ప్రధానంగా వరద నష్టం కేంద్రం నుంచి సహాయం కేంద్రానికి ఎంత నివేదిక పంపాం ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చాయి అదేవిధంగా గత వారం రోజుల నుంచి వరద సహాయానికి సంబంధించి సింగనగర్ లో జరుగుతున్న పనులు ఏ రకంగా ఉన్నాయి రాజరాజేశ్వరిపేట పనులు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా గవర్నర్ దృష్టిలో పెట్టారు గత 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వరదలు విజయవాడ మీద చూపిన ప్రభావం విజయవాడ ప్రజలకి ఏ రకమైన సహాయ సహకారాలు అందుతున్నాయి వరద ప్రభావ ప్రాంతాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అన్ని కూడా వివరించడం జరిగింది గవర్నర్ కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలని మెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా గవర్నర్ కి ఈ వరద పరిస్థితికి సంబంధించి వివరించారు కేంద్రం నుంచి సహాయం అందించడం అనే అంశం మీద కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది కేంద్రానికి నివేదిక పంపించాము కేంద్రం అందించే సహాయం ఎంత ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా చర్చించుకున్నారు ఎందుకంటే మర్యాదపూర్వకంగా గవర్నర్ కలిసినప్పుడు ఈ వారం రోజుల పరిస్థితిని ప్రధానంగా ముఖ్యమంత్రి వివరించడం జరిగింది పంజాబ్ ఓకే థ్యాంక్ యూ ప్రసన్న